Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మనము ఊరు వెళ్ళేటప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా సెక్యూర్డ్గా ఒక ప్లేస్లో ఉంచుతాం కదా. ఇంతకు ముందైతే నేను టెర్రస్ మీద పెట్టేసేదాన్ని అనమాట. ప్లాంట్స్ అన్నీ కూడా మా మేడ్ వచ్చి వాటర్ చేసేది. కాకపోతే ఇప్పుడు టెర్రస్ మీద పెట్టనివ్వట్లేదని ఇంకా మా కార్ పార్కింగ్లో పెట్టేసుకుంటున్నాను. ప్రస్తుతం నా దగ్గర తక్కువ మొక్కలే కాబట్టి అంతవరకు సరిపోతుందన్నమాట ఈ పార్కింగ్ స్పేస్. మా మేడ్ ఇదే అపార్ట్మెంట్లో ఇంకా వేరే హౌసెస్లో కూడా చేస్తూ ఉంటుంది. సో ఎటు తను రెగ్యులర్గా వస్తుంది కదా, అందుకని చెప్పి మొక్కలకి డైలీ వాటర్ చేయమంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత వర్షాలు కాబట్టి కొంచెం చూసి చేయమంటున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ ఇట్లా ఊరు వచ్చేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, మొక్కలు పాడైపోతాయేమోనని. సరే ఇంక ఇట్లా పెట్టేసి తను చూసుకోమని చెప్పాను. హాయ్ అండి, బెంగళూరు వెళ్తున్నామని చెప్పాను కదా. కాఫీ తాగేసి ఇంకా ప్యాకింగ్ పని ఉంది. అదే కాకుండా ఇంకా కొంచెం కిచెన్లో వర్క్ ఉంటుంది కదా, ఏదైనా ఖాళీ చేసేయడం అట్లాంటివి. చాలా కష్టం ఇవన్నీ కూడా. పైగా నేనేమో 15 days ఉండట్లా. ఎందుకు 15 days అంటే నేను ఒక్కదాన్ని, మా డాడీది తిది ఉందన్నమాట. 15 days ట్రిప్ అనమాట నాదైతే. సిద్ధు అండ్ మా హస్బెండ్ ముందే వచ్చేస్తారు. సిద్ధుకి స్కూల్ ఉంటుంది కాబట్టి నాతో వాళ్ళిద్దరూ ఉండటం కుదరదు. ఇంకా వాడిని స్కూల్ పంపించాలి కాబట్టి మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు. తనకి ఓన్లీ అంటే సిద్ధుకి హాలిడేస్ అయితే తను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు అనమాట. వాటర్మెలన్ అండ్ ఫెటా చీజ్ సాలెడ్ ప్రిపేర్ చేసా. యాక్చువల్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీనిలో కంపల్సరీ బేజిల్ లీవ్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. బేజిల్ లీవ్స్ లేకపోతే మింట్ కూడా వేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో బేజిల్ లీవ్స్ అవైలబుల్ ఉండవు, సో అప్పుడు మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ బేజిల్ దొరికితే మాత్రం ఇది స్కిప్ చేయొద్దు. కొన్ని బ్లూబెర్రీస్, డ్రెస్సింగ్కి ఏమో ఆలివ్ ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ రిపీట్ చేస్తా. వాటర్మెలన్, ఫెటా చీజ్, బేజిల్ లీవ్స్, బ్లూబెర్రీస్, లెమన్, ఆలివ్ ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట. సో వీటితోటి మంచి సాలెడ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ సాలెడ్ అనమాట ఇది. వీటిని బేజిల్ లీవ్స్ అంటారండి. స్మెల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇటాలియన్స్ ఎక్కువగా కుకింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. స్నాక్కి వాటర్మెలన్ అండ్ ఫెటా చీజ్ సాలెడ్ పెట్టాను. తర్వాత డిన్నర్ కోసమేమో ఇడ్లీ అండ్ చట్నీ ప్రిపేర్ చేశాను. ఆ రోజు అసలు ఇంకా వేరే ఏది కూడా షూట్ చేయడం కుదరలేదు. చాలా హడావుడిగా అయిపోయిందనమాట. ఫ్రిడ్జ్ సర్దుకోవడం, కిచెన్ సర్దుకోవడము, ప్యాకింగ్. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తాం. బెంగళూరు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము 9 o'clock అలా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేము అనుకున్న టైం 7:30, 8 అట్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాం. కుదరలేదు, కొంచెం లేట్ అయిందనమాట ఇంట్లో. సో ఇప్పుడు అదిగోండి గ్యాస్ స్టేషన్లో ఉన్నాము. పెట్రోల్ ఫిల్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాము. మేము ట్రావెల్ చేసే రోజు 18th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ రోజు May 18th అనమాట. అనుకోకుండా ఇట్లాగా బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. సో మాకు ఇక్కడ చెన్నైలో ఉన్న పెద్ద ప్లాన్స్ ఏమి ఉండేవి కాదండి, జస్ట్ డిన్నర్కి అట్లా వెళ్ళేవాళ్ళము. అండ్ ఇట్లాగా మేము సెలబ్రేట్ చేసుకోవటం బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే విజయవాడలో ఉన్నాం. అప్పుడు కూడా మా కజిన్స్ అందరూ కూడా మా వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేశారు. వెడ్డింగ్ యానివర్సరీ అంటే కొంచెం రెడీ అవ్వాలి అని అనిపిస్తుంది కదా. యూజువల్లీ నాకు శారీ వేసుకోవటం ఇష్టము, కానీ ఆ రోజు ట్రావెల్ అని చెప్పి నేను లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. మ్యాక్సీ డ్రెస్ డీటెయిల్స్ అంతా కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తా. నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా చాలా ఇష్టము. లాస్ట్ ఇయర్ కూడా అనుకోకుండా మేము ఇదే టైంలో ఉజ్జయిన్ వెళ్ళాం. అప్పుడు కూడా ఆల్మోస్ట్ 24 hours మేము బై రోడ్ వెళ్ళామన్నమాట. మధ్యలో స్టే వచ్చేసరికి నాగ్పూర్లో ఆగాము. అక్కడ పడుకొని ఇంకా మళ్ళీ తర్వాత ఒక 12 hours డ్రైవ్ చేసాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే లాంగ్ ట్రిప్ అయింది. బట్ అన్ని అవర్స్ అయితే డ్రైవ్ చేయలేదు. చెన్నై టు బెంగళూరు ఒక 7 hours అట్లా వెళ్ళాము. మధ్యలోనేమో లంచ్ కోసం అని చెప్పి మెక్డానల్డ్స్లో ఆగాము. మెక్డానల్డ్స్లో వెల్కమ్ డ్రింక్ లాగా మ్యాంగో మిల్క్ షేక్ ఇచ్చారనమాట. సో చిన్న షాట్ లాగా గ్లాస్లో ఇచ్చారు. ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువగా ఆకలి అనిపించదు, అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లైట్గానే చేసాము. అండ్ మధ్యలో ఎక్కడా కూడా ఆగలేదన్నమాట, నాట్ ఈవెన్ ఫర్ టీ ఆర్ కాఫీ. సో డైరెక్ట్గా 3:30 ఆ టైంలో అనుకుంటే ఇంకా మెక్డానల్డ్స్కి వచ్చేసి ఇంకా అక్కడే లంచ్. నేను వేసుకున్న డ్రెస్ బేస్డ్ అనే బ్రాండ్ మింత్రాలో అవైలబుల్ ఉంది. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి జార్జెట్ మెటీరియల్, లైట్ వెయిట్లో చాలా హాయిగా అనిపించింది అనమాట. త్రూ అవుట్ ద జర్నీ నాకైతే ఇబ్బంది అనిపించలేదు.
ఇప్పుడే బెంగళూరు రీచ్ అయ్యాము. ఇంకొక 20 minutesలో ఇంటికి వెళ్ళిపోతాము. యాక్చువల్లీ మా తోటికోడలు వెయిట్ చేస్తూ ఉందన్నమాట, మేము ఎప్పుడు వస్తామా అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ తను క్లినిక్కి వెళ్ళిపోవాలి, తన డెంటిస్ట్ కదా. సో అపాయింట్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంది. మాదంతా కూడా అన్ప్లాన్డ్, మేము ముందు అనుకోలేదు వెళ్తున్నాము అని. సో యా, ఇంకిప్పుడు హై తనిష్క. హలో. మేము ఇంటికి వెళ్ళేసరికి ఫ్రైస్ అండ్ స్మైలీస్ ఫ్రై చేసేసి ఉంచింది. మా యానివర్సరీ కదా, సో కేక్ అదంతా కూడా ఆర్డర్ చేసి ఉంచారు. మేము రాగానే కట్ చేస్తాము. యాక్చువల్లీ తనకి క్లినిక్లో బోల్డ్ అంత పని ఉంటుంది, బట్ స్టిల్ షీ స్టేడ్ బ్యాక్. ఇంకా ఈ పని చూసుకొని మళ్ళీ క్లినిక్ వెళ్ళిపోయింది తను. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. 18th anniversary. 18 years successfully completed. Many more to go. Okay, Siddharth, you go and hold this. Yeah. Cake is nice. Chittita. Revant, come. Yeah. For you, cream or only cake? I don't like anything. Liked it, Siddha? Yes. I will. Thank you. తను మధ్యాహ్నమే కొంత కుకింగ్ కంప్లీట్ చేసుకుంది. సో ఓరియో మిల్క్ షేక్ కూడా చేసేసి ఫ్రిడ్జ్ లో Wait for some time if Baba is not liking. he told he will have No, I mean if he doesn't want very chill. no only half glass is sufficient. Yeah, so what you can do is you can keep it for some time. For me also I just need half glass, that's all. Yeah, it's okay. I'll drink. Anyway, I'll keep it inside. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే అకేషన్కి తగ్గట్టు చాలా బాగా చేస్తుంది. అండ్ పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి తగ్గట్టు కూడా చేసి పెడుతూ ఉంటుంది అనమాట. సో ఇవాళ మా యానివర్సరీ సందర్భంగా ఇంకా చాలా చేసింది. అండ్ తప్పకుండా ఇప్పుడు నేను అవన్నీ షేర్ చేస్తాను. సో మిల్క్ షేక్ మీద కొద్దిగా ఐస్ క్రీమ్ అండ్ పైన కొంచెం బిస్కెట్స్ అవి స్ప్రింకిల్ చేసింది అనమాట. అది తాగేసిన తర్వాత ఇంకా తనేమో క్లినిక్కి వెళ్ళిపోయింది. మేమేమో పిల్లలతో కూర్చొని కొంతసేపు ఆడుతూ ఉన్నాము. వాళ్ళ క్లినిక్ దగ్గరే అనమాట. సో నేను ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే తప్పకుండా మీరు విజిట్ చేయొచ్చు. వాళ్ళిద్దరు కలిసి ప్లాట్ 4 ఆడుతున్నారు. ఇదైతే చాలాసేపు అలా కూర్చొని ఆడుతూ ఉండొచ్చు అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది గేమ్, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. మేమిద్దరం ఇది నేను కిరణ్ ఆడుకునే వాళ్ళం 30 years ago. ఇది 30 years back. 30 years back. Wow, super. I'm not scared of anything, baby. Okay. So this one is an apartment, right? Red Palace. Yeah, this apartment is going on for so many years. ఇప్పుడు మేము వాళ్ళ డెంటల్ క్లినిక్కి వెళ్తున్నాము. ఎస్థెటిక్స్ డెంటల్ క్లినిక్ అని చెప్పి సర్జాపూర్ మెయిన్ రోడ్ మీద కస్వానాహల్లిలో ఉంటుంది. సో లొకేషన్ని నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీకు ఎవరికైనా అవసరమైతే తప్పకుండా విజిట్ చేయండి. 14 years నుంచి సేమ్ ప్లేస్లో క్లినిక్ని రన్ చేస్తున్నారు. Cute braces. Hey, even I like those type of braces. I used to have when I was in 8th class, you know. Take off easily, man. Daddy will give self like it. That is too bad. You know, but these braces, they don't align your teeth properly. Correct, Priya? Self-ligating will be more better. Yeah. The down one. In that ceramic is there. Show them I gave you a birthday gift. He even had the treatment here. Here only. Okay. These are consultants here. Like Removal, removal. okay. For surgery. No, I remember you gave that small treatment for me in this chair. While I was carrying Siddharth actually. Yeah, that time you came. తన్ని ఒకసారి అలా విజిట్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. దానికి కూడా కొంచెం సేపు తర్వాత ఇంటికి వచ్చి ఇంకా మాకు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది.
నేను చాలా లైట్గా చెయ్యి లేదా బయటకు వెళ్ళి తిందామంటే లేదు ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ అని చెప్పి చాలా బాగా చేసిందనమాట. సో ఏమేమి ప్రిపేర్ చేసింది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ తను రోల్స్ చేసింది. ఇదేమో పిల్లల కోసము. రోల్స్ వచ్చేసరికి ఇలా అప్పుడప్పుడు చేసేటప్పుడు మైదా యూస్ చేసి చేస్తుందంట. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. రోల్స్ లోపల స్టఫింగ్ కోసం అని చెప్పి పన్నీర్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ 3 ఫ్రై చేసేసి కొద్దిగా జీరా పౌడర్, గరం మసాలా అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసింది. అది వచ్చేసరికి మధ్యాహ్నం ప్రిపేర్ చేసేసి ఉంచింది అనమాట. సో ఇప్పుడేమో లైక్ మామూలుగా ఇంకా చపాతీ అదంతా చేసేసి రోల్స్ అసెంబుల్ చేస్తుంది. లైట్గా టోస్ట్ చేసిన చపాతీ మీద కెచప్ అండ్ మేయోనీస్ యాడ్ చేసి ఫిల్లింగ్ కూడా యాడ్ చేసింది. లైట్గా ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసింది అనమాట. ఇవి రా ఆనియన్సే, కుక్ చేయలేదు. ఆ తర్వాత ఈ రోల్స్ని క్లోజ్ చేసేసి ఒక ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని రోల్స్ని టోస్ట్ చేసుకోవాలి. మనం దీన్ని గ్రిల్ మీద కూడా చేసుకోవచ్చు. గ్రిల్ మీద చేస్తే ఏంటంటే ఆ మార్క్స్ పడతాయి. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి బయట వీళ్ళు ఒక చోట తిన్నారంట. సో అది స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది కదా. సో అది ట్రై చేసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి ఇంట్లో తను ఎక్కువగా పిల్లలకి ఇది స్నాక్ లాగా ఇస్తుంది. ఇది ఎక్స్ట్రా టోస్ట్ చేయటం వలన దీనికి టేస్ట్ బాగా వచ్చిందనమాట. సో నెక్స్ట్ టైం నేనైతే ఇది ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చెనా బటూరా చేద్దాము అని చెనా కర్రీ అయితే మధ్యాహ్నం ప్రిపేర్ చేసేసి ఉంచింది. బటూరాస్ కోసము మార్నింగే డవ్ కూడా మిక్స్ చేసేసి ఉంచింది. మార్నింగ్ మిక్స్ చేసింది కదా కర్డ్ తోటి. సో ఈవినింగ్కి ఫర్మెంట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంది. యూజువల్గా బటూరాస్ ఇలాగే చేసుకుంటూ ఉంటారు. ఇదైతే వీట్ ఫ్లవర్ తోటి అంత టేస్ట్ ఉండదండి, మైదాతోనే బాగుంటుంది. సర్వ్ చేసే ముందు చిన్న చిన్న పూరీస్ లాగా లేదా చపాతీ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ బయట మనం చెనా బటూరా ఆర్డర్ చేస్తే ఎలా వస్తుందో అదే టేస్ట్ వచ్చిందనమాట. చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మష్రూమ్ పులావ్ కూడా చేసింది. మా డిన్నర్ వచ్చేసరికి ఇంకా ఇట్లా కంప్లీట్ చేసాము. చెనా బటూరా అండ్ మష్రూమ్ పులావ్. వాళ్ళందరూ కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఇంకా మేమేమో డిన్నర్ అదంతా కంప్లీట్ చేసేసుకొని కిచెన్ అదంతా క్లీన్ చేసి చక్కగా వాకింగ్కి వెళ్ళాము. బెంగళూరులో బాగా చల్లగా ఉండి ఆ వెదర్ని నేనైతే ఎంత బాగా ఎంజాయ్ చేశాను. చెన్నైలో అండ్ విజయవాడలో అసలు 2 ప్లేసెస్లో కూడా వేడెక్కువ కదా. సో అందుకని చెప్పి నైట్ ఇంకా చాలాసేపు అట్లా బయటే ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నాము. ఏదో ఊటీలో కొడైకెనాల్లో ఉన్న ఫీలింగ్ అనమాట. అండ్ వాళ్ళ కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. ఫుల్గా చెట్లు, రోడ్స్ నీట్గా ఉన్నాయి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇదన్నమాట ఆ రోజు వ్లాగ్. నెక్స్ట్ డే వ్లాగ్ మళ్ళీ ఈ వీక్లోనే షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.